హలో, నేను మిసిఎస్ రావు. వార్ కంటే పుతిన్ ఏమి ప్రమాదకారి కాదు అంటూ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త స్లోగన్ తీసుకున్నారు. అసలు ఆయన ఉక్రెయిన్ పట్ల వ్యవహరించినటువంటి తీరు, ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల మీద తీసుకుంటున్నటువంటి చర్యలు, దాని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఇండియన్ అంబాసిడర్ అలాగే ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత 2.0 ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి ఆయన చూపిస్తున్నారు మనకి. సరే, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఏదైతే ఎఫెక్ట్ ఉంటుంది కదా ఎంతకంత. ఇప్పుడు ఆయన తాజాగా ఏంటంటే వరల్డ్ వార్ కన్నా కూడా పుతిన్ ఏమి పెద్ద ప్రమాదకారి కాదు అని అంటున్నారు. అంటే దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి సార్ అని అంటే, ఇప్పుడు అఫ్కోర్స్ ట్రంప్ 2.0లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నో దానికంటే ఎక్కువ జరుగుతున్నట్టయితే కనిపిస్తున్నది. ఎందుకంటే ఫస్ట్ డేనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎన్ని ఇష్యూ చేశాడని అంటే లెక్కలేనని ఇష్యూ చేసి 100 దాకా చేశాడు. దాంట్లో ఆయన అంటే ఎక్స్ట్రా మైల్ పోయినట్టు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కనుక మనం గమనిస్తే ప్రతి వర్డ్ ఏదైతే అంటున్నాడో అదేదో ఎలక్షన్ స్ట్రాటజీలే. అందరూ మనం ఇక్కడ ఉన్న ఎలక్షన్లో ఎన్నో అంటుంటారు, కానీ తర్వాత గెలిచి వచ్చిన తర్వాత ఎన్ని కొన్ని చేస్తారు, కొన్ని చేయరు, కొన్ని మర్చిపోతారు. కానీ ట్రంప్ అలా అంటలేదు. నేను చెప్పాను కదా అన్నట్టే మొదలు పెడుతున్నాడు. అయితే అప్పటి నుంచి చూసినట్టయితే ఇప్పుడు పర్టికులర్గా ఈ యుక్రెయిన్ వార్ చూస్తే అంటే ముందు ఆయన ఫస్ట్ టైంలో సపోర్ట్ చేశాడు, చేయలేదని కాదు. కానీ రాను రాను తన ధోరణిలో కొంతవరకు మార్పు వచ్చింది. ఎందుకోనంటే జెలెన్స్కీ ఏదైతే ఉందో యుక్రెయిన్ ప్రెసిడెంట్, ఆయన బిహేవియర్ వల్ల ఇప్పుడు యాక్చువల్గా మనకు క్లియర్గా మనం మాట్లాడుకోవాలంటే ఇది రష్యన్ యుక్రెయిన్ వార్ ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్యన కాదు, రష్యా వెస్ట్ పర్టికులర్లీ అమెరికన్ వార్ అన్నట్టే. అది మొదటి నుంచి అందరికీ తెలుసు. ఇప్పుడు మన డిస్కషన్లో ట్రంప్ క్లియర్గా అన్నాడు కదా, యూ డోంట్ హ్యావ్ కార్డ్స్. అసలు అమెరికా కనుక లేచి వచ్చేస్తే నువ్వు 2 రోజులు 2 వీక్స్లో డౌన్ అయిపోతావు. 2 వీక్స్ కాదు, నేను 3 డేస్లోనే పడిపోతాను నాకు తెలుసు అని అన్నాడు. అంటే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ట్రంప్ నాట్ లైక్ అదర్ పొలిటికల్ లీడర్స్ లెక్క ఏదో ఒక్కొక్క స్టేజ్ నుంచి పెరిగి ఒక్కొక్కటి నేర్చుకుని వచ్చినోడు కాదు. ఇస్ అ పక్కా బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ మెంటాలిటీ తోటి ఉన్న మనిషి. తర్వాత ఇప్పుడు తన విక్టరీ ఎంతవరకు తనకు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ హాజ్ బికమ్ హెడ్ స్ట్రాంగ్ ఏమో అనిపిస్తుంది. అటువంటి పరిస్థితులు వచ్చినోనికి నేను చెప్పినప్పుడు నువ్వు వినకపోతే నువ్వు 0 అయిపోతావు అని ఓపెన్గా చెప్పేటట్టు వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం ఒక విధంగా అనుకోవాలంటే జెలెన్స్కీకి అదే చెప్పారుగా. అదే అంటున్నా. అంటే ఇప్పుడు ఇతని మీద వ్యతిరేకత సార్, లేదంటే పుతిన్ మీద ఉన్నటువంటి స్నేహభావమా? 2 ఒకటే కాదు. అందుకని నేను కొద్దిగా మనం డీప్గా పోయినట్టయితే స్టార్టింగ్లో పుటిన్ ఏదైతే యుక్రెయిన్ మీద దాడి జరిగినప్పుడు ట్రంప్ ఇంత యాంటీ జెలెన్స్కీగా లేడు. పుటిన్ ఈజ్ వేజింగ్ వార్ అన్నెసర్లీ అన్నట్టు అనిపించింది ఆయనకు. కానీ రాను రాను ఏమవుతుంది అని అంటే ఈ జెలెన్స్కీ యొక్క పద్ధతిలో పుటిన్ అగ్రెసివ్నెస్ కంటే జెలెన్స్కీ రిఫ్యూజల్ వల్ల ఈ వార్ జరుగుతుంది అనే ఇంప్రెషను ట్రంప్ ఏర్పరచుకున్నాడు. కానీ ఆయన టెన్యూర్లో అధికారంలో లేడుగా మధ్యలో. ఇప్పుడు అధికారంలో లేకున్నా కానీ ఆయన రిపబ్లికన్ పార్టీ చీఫ్గా ఆయన మొత్తం పార్టీ కంట్రోల్ చేసి ఆయన ఇప్పుడు మన దగ్గర ఏంటంటుంది, అపోజిషన్ లీడర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత కొంతవరకు ఎఫెక్టివ్ ఉంటుంది గవర్నెన్స్, ఆ గవర్నమెంట్లు అన్నట్టు కూడా ఉంటుంది కదా. ఆయన తన అధికారంలో లేకపోయినా నేను తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వస్తాను అన్నాడు. సో అలా కూడా ప్రూవ్ చేశాడు. అయితే ఇప్పుడు మీరనేది ఏంటంటే మొన్న డిస్కషన్లు కూడా క్లియర్గా మళ్ళీ ఎదురుగా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్గా ప్రెస్ తోటి అన్నాడు కదా, పుటిన్ ఈజ్ నాట్ ఎ డెవిల్ ఓపెన్గా చెప్పాడు. మన అమెరికన్ ప్రెస్, మన అమెరికన్స్ పుటిన్ అక్యూజ్ చేశారు ఏంటంటే నువ్వు ఇంటర్ఫియర్ అవుతున్నావు అమెరికన్ ఎలక్షన్స్లో అని, తర్వాత ఈ స్కామ్లో ఆ స్కామ్లో నువ్వే ఉన్నావని. కానీ దాంట్లో లేదు, పుటిన్ కాదు ఇన్వాల్వ్ అయింది, బైడెన్ కొడుకు, తర్వాత హిల్లరీ క్లింటన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినది. ఆ ఈమెయిల్ దాంట్లో అయినా, ఈ కంప్యూటర్ సిస్టంలోనైనా హంటరు ఏదైతే ఇన్వాల్వ్మెంట్ అయిన స్కాములలో పుటిన్ ఈ కేమౌట్ క్లియర్లీ ఈ కేమ్ అవుట్ వితౌట్ ఎనీ గిల్టీ అని ఓపెన్గా చెప్పేసిండు. అంటే ఏమన్నట్టు అది తర్వాత
టు బి ఫ్రాంక్, హిల్లరీ క్లింటన్ ఓడిపోవటానికి కారణం కోర్స్ ఈ రష్యన్స్ వాళ్ళు ఏదైతే ఈమెయిల్స్ అయ్యని ఏదో క్రియేట్ చేసి ఆవిడ పర్సనల్ ఈమెయిల్ నుంచి స్టేట్ సీక్రెట్లన్నీ ఇలా దాచుకొని ఇలా ఏదో చేసింది అని ఆవిడేమో డినే చేయటం, అది ఇలా వాళ్ళంతా ప్రూవ్ చేయటం, పుటిన్కు సంబంధం ఉన్నట్టు అందరు అన్నారు. తర్వాత ట్రంప్ కూడా గమనించాడు. అది దానివల్ల 3-4 days బిఫోర్ దాకా కూడా, ఆల్మోస్ట్ లెట్స్ సే 1 week బిఫోర్ దాకా అసలు అయిపోయింది, గెలిచింది మన హిల్లరీ క్లింటన్ అని ఎవ్రీబడి వాజ్ విత్ దట్ ఇంప్రెషన్. కానీ 3 days బిఫోర్ ఇవన్నీ బ్లాస్ట్ అయిపోయేసరికి మొత్తం సీన్ చేంజ్ అయిపోయింది. సో దానికి ట్రంప్ ఎప్పుడు గుర్తుపెట్టుకుని మొన్న యాక్చువల్గా మొత్తం చెప్పేశాడు, ఈజ్ నాట్ గిల్టీ. దాని ఎఫెక్ట్ అని అంటారా ఇది? అది కొంతవరకు 100% ఒక్కటని కదా ఫ్యాక్టర్, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. దాని తర్వాత పుటిన్తో మాట్లాడిన అన్నాడు కదా, ఈ స్పోక్ టు మీ, ఐ స్పోక్ టు హిమ్. మాట్లాడిన తర్వాత ఈజ్ రెడీ టు సీజ్ ఫైర్ బట్ యు ఆర్ నాట్ రెడీ. మళ్ళీ ఏమన్నాడంటే, ఓకే యు ఆర్ కంటిన్యూయింగ్ దిస్ వార్ బికాస్ యూ వాంట్ టు బీ ఇన్ ది ప్రెసిడెంట్ సీట్ డిక్లేరింగ్ మార్షల్ లా. You are not elected after whatever tenure, and you want to continue like this and killing millions of people. You are gambling, going. You want to have the third world war. అంటే ఇంత సీరియస్గా అన్నాడు ఎందుకు అని అంటే, యాక్చువల్గా ఇది జెలెన్స్కీ ఆయన కూడా పాలిటీషియన్గా ప్రాపర్గా వచ్చిన పాలిటీషియన్ కాదు. ఆయన ఏదో ఇది డ్రామాటిస్టు లేకపోతే ఏదో ఇది కమెడియను అటువంటి ఇవన్నీ క్యారెక్టర్ టైప్ కాబట్టి అలా అనుకుంటే అప్పుడు వెల్వెట్ ఇదైతే రెవల్యూషన్ తీసుకొచ్చారో ఈ వెస్ట్ అంతా యుక్రెయిన్లో, అదంతా క్రియేషన్ వీళ్ళదే కదా. వాళ్ళ క్రియేషన్ తోటి ఎలాగూ ఇక సోవియట్ యూనియన్ డిసింగ్రేట్ అయిన తర్వాత మాస్కో వాట్ ఎవర్ రష్యా ఇది డౌన్ అయింది కాబట్టి లెటస్ హిట్ ఇట్ అనే పద్ధతిలో వీళ్ళు పోయి వాడిని లేపి, వాడు పిచ్చోడు కాబట్టి ఏమంటారు అని అంటే తోలుబొమ్మ లెక్క ఆడుతూ పోయి అర్థం చేసుకోవాలి. కానీ డిస్ట్రక్షన్, డివాస్టేషన్ కదా ఇప్పుడు యుక్రెయిన్. ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్, అదే మన ఏది వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ ఏమన్నాడు, యు ఆర్ ఫోర్సింగ్ ద పీపుల్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ చేసేసి బాటలు పంపేసి చంపేస్తున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్, యూ స్టాప్ ఇట్ అండ్ దెర్ షుడ్ బి సీజ్ ఫైర్ అండ్ దెన్ పీస్ అని స్ట్రాంగ్గా చెప్పినప్పుడు ఎంత పిచ్చోడైనా ఇప్పుడు అతను ఓవల్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఆయన ఏమన్నాడు, దిస్ ఈజ్ నాట్ ద వే, యూ షుడ్ గో ఫర్ ద డిప్లొమాటిక్ సొల్యూషన్స్ అండ్ నెగోషియేషన్స్. అంటే వాట్ డిప్లొమసీ? 2014 he invaded Crimea and then nobody stood with us, we fought ourselves and we were alone, all this. అది అనేసరికి ఇది ఏమవుతుందని అంటే బియాండ్ ఏ పాయింట్ అని క్లియర్గా అన్నాడు కదా. యు సీ దీస్ ఆర్ ద థింగ్స్ టు బీ స్పోకెన్ ఇన్ క్లోజ్ డోర్ మీటింగ్స్, పబ్లిక్లో కాదు. లెట్ అస్ నాట్ డూ ఇట్ అని అంటే మనకి అర్థం కావట్లేదు. నో ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, ఐఎమ్ వెరీ సీరియస్ అని. తర్వాత ఒక పాయింట్కి వచ్చేసరికి అంత చూసి ఉంటాం కదా మనం, ఇఫ్ యూ స్పీక్ లౌడ్ అండ్ దెన్ ఆల్ దోస్ థింగ్స్, ఇమ్మీడియట్గా ట్రంప్ కోపం వచ్చేసి వాట్ ఈజ్ నాట్ స్పీకింగ్ లౌడ్, యూ స్టాప్ ఇట్ అండ్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మీ, థ్యాంక్ఫుల్ టు ది పీపుల్ ఆఫ్ అమెరికా. ఒబామా గేవ్ షీట్స్ అండ్ ఐ గేవ్ యూ జావలిన్స్ అండ్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఇక అంటే ఎలా అయిపోయిందని అంటే, ఇక ట్రంప్ అందరికీ తెలుసు ఈజ్ ఏ అన్గైడెడ్ మిస్సైల్. వాడు ఏం మాట్లాడి ఏం ఫైర్ చేస్తాడు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, వన్ ఆఫ్ ది జర్నలిస్ట్ అడిగినప్పుడు మళ్ళీ తర్వాత, యూ సెడ్ జెలెన్స్కీ ఈజ్ డిక్టేటర్, ఈజ్ ఇట్ జస్ట్ డిడ్ ఐ సే లైక్ దట్, ఐ డోంట్ నో, నెక్స్ట్ క్వశ్చన్. అంటే సార్ కరెక్ట్గా నాకు ఈ పాయింట్ దగ్గర నాకు డౌట్స్ వస్తుంది. ఇప్పుడు జనరల్గా మీరు అనేక డిప్లొమాటిక్ మీటింగ్స్కి మీరు అటెండ్ అయ్యారు కదా అంబాసిడర్గా, అసలు ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఇవన్నీ కూడా ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాయి కదా. దానికి భిన్నంగా జరిగినట్టు అనిపించట్లేదు? అది టోటల్గా భిన్నంగా అయిపోయింది. ఎందుకంటే నేను చెప్తాను, మేము టాకింగ్ పాయింట్స్ అని ప్రతి మీటింగ్కు చాలా, అంటే మనకు ఈ విజిట్స్ అని ఫిక్స్ కాగానే ఆ నైట్ నుంచే డే అండ్ నైట్ కూర్చుంటాం. ఒక్కొక్క పాయింట్ రాసి, సి యూ మే లైక్ టు సే దిస్ అని రాసి, తర్వాత ఇఫ్ ది అదర్ సైడ్ ఇఫ్ దే రైజ్ దిస్ పాయింట్ you may like to answer this, then another point they may likely raise such points. ఎవ్రీథింగ్ మైన్యూట్గా మొత్తం వర్డ్ మేమైతే ఒక్క వర్డ్ కూడా ఏమంటారు పులి స్టాప్ కామా వాటన్నిటితో తయారు చేసి ఇస్తాం. అదే కాకుండా కూడా మళ్ళీ 60,000 అయిన తర్వాత కూడా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ విజిట్స్, ప్రెసిడెంట్ విజిట్స్, ఐ హ్యాండిల్ ఆల్మోస్ట్ 13-14 విజిట్స్ కాబట్టి, తర్వాత ఈ అగ్రిమెంట్స్ అప్పుడు ప్రతి డాక్యుమెంట్ వెట్ చేసి ప్రిపేర్ చేసి ఎన్నో చేశాం కాబట్టి
ఒక్కొక్కసారి కోర్స్ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా ఇంతకుముందు ఫస్ట్ టైంలో అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ది వాట్ ఎవర్ బ్రీఫింగ్ పోయేవాడు. బట్ నౌ హెస్ రియలైజ్ పోవటం వల్ల నష్టం జరుగుతుంది తప్ప, ఎందుకంటే ఎన్నో ఆలోచించి ఎన్నో కోణాలు యాంగిల్స్ అంటే కన్సిడర్ చేస్తూ మేము అవన్నీ తయారు చేస్తాం. ప్రోటోకాల్ కూడా ఉంటుంది కదా సార్? 100% ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అంటే బ్రీఫింగ్ బిఫోర్ మీటింగ్ అని బ్రీఫింగ్ చేసుకుంటాం. ఓకే. మరి ఈ ప్రోటోకాల్ భిన్నంగా వ్యవహరిస్తే అప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు జరిగింది మనకు తెలిసింది కదా. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం పోకుండా జెలెన్స్కీ బికేమ్ టోటల్లీ డిఫరెంట్ కాబట్టి ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ మీటింగ్ స్టేట్ లంచ్ అవన్నీ ఏర్పాట్లు చేసి ఆ డాక్యుమెంట్స్ సంతకాలు చేసి అవన్నీ ఉండే బదులు దెన్ దే జస్ట్ వాక్డ్ అవే ఆఫ్ ద అంటే ఇన్ బిట్వీన్ ది వాట్ ఎవర్ షెడ్యూల్డ్ మీటింగ్స్ దే లెఫ్ట్. యుక్రెయిన్ డెలిగేషన్ లెఫ్ట్ ఫ్రమ్ ది వైట్ హౌస్ అన్నట్టు ఆల్మోస్ట్ లెఫ్ట్ అని అనుకుంటే వీళ్ళు సెంటిన్ అన్నట్టే. అంటే ఆ స్టేజ్ కంటే ఇంకెక్కడ ఉంది ప్రోటోకాల్? ఈ డిసైడెడ్ టు టాక్ నో ఐఎమ్ వెరీ సీరియస్, ఐ వాంట్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ అని ఎప్పుడైతే అన్నాడో, యూ డోంట్ హ్యావ్ కార్డ్స్ అంటే ఐఎమ్ నాట్ ప్లేయింగ్ కార్డ్స్ అంటే ఇది ఎలా ఉందంటే అదే చిన్నపిల్లలు రోడ్డు మీద బచ్చగాళ్ళు కొట్లాడుకున్నట్టు అనిపించినట్టు అలా అలా అయిపోయింది. ట్రంప్ మాత్రం చివరికి ఏమన్నాడు, నో ఇది వ్యాన్స్ మన వైస్ ప్రెసిడెంట్ అన్నాడు కదా, నో దిస్ ఈజ్ నాట్ గుడ్ టు హ్యావ్ సచ్ వాట్ ఎవర్ డిస్కషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అమెరికన్ ఇంటర్నేషనల్ మీడియా, లెట్ us స్టాప్ ఇట్ అండ్ దెన్ క్లోజ్. అండ్ అప్పుడు ట్రంప్ నో లెట్ ది బ్యూటిఫుల్ డిస్కషన్, లెట్ ది అమెరికన్ పీపుల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకొక యాంగిల్లో తీసుకొచ్చి అది కూడా కరెక్ట్. అంటే ఇప్పుడు ఎందుకంటే ట్రంప్ వాంటెడ్ టు షో వాట్ ఐఎమ్ అని. ఇప్పుడు ఇంతకుమున్న ప్రెసిడెంట్ బైడెన్ లెక్క కాదు, స్పైన్లెస్ ప్రెసిడెంట్, ఇష్టం వచ్చినట్టు ఏం చేసాడు. బట్ ఐఎమ్ విత్ అథారిటీ అండ్ దెన్ బ్రింగింగ్ అమెరికా గ్రేట్, మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అండ్ దెన్ బ్రింగింగ్ వాట్ ఎవర్ ప్రిస్టేజ్ అండ్ దెన్ పవర్ టు అమెరికా అని చూపించుకొని కూడా అదొక యాంగిల్. ట్రంప్ మనం ఎంత అనుకున్నా కానీ ఆఫ్టర్ ఆల్ he is the second president to come back after defeat in the history of America. And he claims, we have to accept with thumping majority. అదే అంటే స్వింగ్ స్టేట్స్ అన్ని నాకే వచ్చినాయి, తర్వాత ఓవరాల్ పోలింగ్ అంతా ఇన్ని మిలియన్ ఇంత వచ్చేసింది. ఇట్స్ ట్రూ. ఏమన్నా చేయని కాక బట్ అమెరికన్ పీపుల్ హ్యావ్ ఎలెక్టెడ్ హిమ్ విత్ రీసౌండింగ్ మెజారిటీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అఫ్కోర్స్ సెకండ్ టర్మ్ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సింది. బట్ ఇప్పుడు ఉన్న యాక్షన్స్లను బట్టి చూస్తే అంత ఏం అనిపించలేదు. ఫస్ట్ ప్రయారిటీ ఎందుకని ఆయనకు ఉన్నది ఏంటంటే ఇది మేక్ అమెరికా గ్రేట్ అనేది అది ఫాలో అవుతుంది. దానికి ఫస్ట్ ప్రయారిటీ ఫాలో అవ్వచ్చు సార్. ఇప్పుడు కెనడా ప్రధానమంత్రిని ఎలా ట్రీట్ చేసాడో మనం చూసాం, మెక్సికో పట్ల ఎలా ట్రీట్ చేసాడో చూసాం. తర్వాత డిపోటేషన్లో అక్కడ యుద్ధ విమానాలు పంపించినప్పుడు ఆ దేశాలతో ఎలా చూసాడో చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా ఉక్రెయిన్ అతనితోటి జెలెన్స్కీ తోటి చూసాము. దీన్ని బట్టి ఒక డిప్లొమాటిక్గా మీకు ఆ మీటింగ్ బట్టి చూస్తే ఎవరికి తప్పు అనిపిస్తుంది? ఇప్పుడు ఒకటి ఒక సైడ్ 100% తప్పు, ఒక సైడ్ 100% రైట్ ఉండదు. బట్ ఇప్పుడు ట్రంప్ ఈజ్ హోస్టింగ్ జెలెన్స్కీ అంటే ఈ యుక్రెయినియన్ ప్రెసిడెంట్. యుక్రెయిన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అంటే మన అమెరికా మీద ఆధారపడే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ వాళ్ళకు. ఇది వార్ కాబట్టి, వితౌట్ వార్ డిఫరెంట్. ఈ వార్లో వాళ్ళు కనుక నిలబడగలిగారని అంటే అమెరికన్ సపోర్ట్ ఉండబట్టే ఉన్నారు. అది అమెరికన్స్కు తెలుసు, ట్రంప్కి ఇంకా ఎక్కువ. నేను చేయబట్టి నువ్వు అక్కడ బతుకున్నా లేకపోతే ఎగిరిపోయేవాడివి అనే పద్ధతిలో ఆయన మైండ్లో ఉంది. ఈయన ఏమంటున్నానంటే నేను ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ ఉన్నాను, నేను ఫైట్ చేస్తున్నాను, వన్ ఆఫ్ ది సూపర్ పవర్, ఒకప్పుడు మైటీ రష్యన్ ఉన్నది, నేను ఫైట్ చేస్తున్నాను, మీ సహాయం ఉన్నది యాక్సెప్ట్ చేస్తాం, కానీ మేము అంత ఫైట్ చేస్తున్నాం, మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు వాడు అన్నాడు కదా. అప్పుడు వ్యాన్స్ అన్నప్పుడు డిప్లొమాటిక్ నెగోషియేషన్తో సాల్వ్ చేసుకోవాలి, లెట్ గో ఫర్ ద సీజ్ ఫైర్ అండ్ దెన్ ఇమీడియట్లీ స్టాప్ కిల్లింగ్ అన్నప్పుడు వాట్ డిప్లొమాటిక్ నెగోషియేషన్స్? 2014లో పుటిన్ ఆక్యుపైడ్ క్రిమియా, ఊవర్ దేర్, ఎవరు లేరు, మేము ఎలోన్ ఫైట్ చేసి మేము ఏం ఫైట్ చేసి ఉన్నాడా? ఇప్పటికీ వాళ్ళ రష్యన్ కంట్రోల్నే ఉంది కదా. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇప్పుడు రష్యాకు కూడా ఒకప్పుడు సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఏది క్రిమియన్ ఎంత అయితే ఇంపార్టెంటో వాళ్ళకు, హాట్ వాటర్ సీకి వాళ్ళకు యాక్సెస్ లేకుండా ఉండదు కదా అంత పెద్ద కంట్రీ. సో ఎప్పటి నుంచి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. తర్వాత కూడా
సోవియట్ డిసింగ్రేట్ అయిన తర్వాత యుక్రెయిన్ సపరేట్ కంట్రీ ఏర్పడ్డ తర్వాత కూడా రష్యా వాజ్ పేయింగ్ సో మచ్ మనీ ఫర్ యూజింగ్ దట్. తర్వాత ఇప్పుడు రష్యన్ గ్యాస్ ఏదైతే యూరప్కి వెళ్తున్నదో ట్రాన్సిట్ ఫీ బోర్డ్ అంత యుక్రెయిన్కి ఇస్తున్నారు. సో ఇప్పుడు ఆల్ సెడ్ అండ్ డన్. కాకపోతే అంటే మీరు అన్నట్టు ఈ డిప్లొమాటిక్ ప్యాలెన్స్లలో ఇటువంటి జరగటానికి బోత్ సైడ్స్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు చూస్తే మనం కొద్దిగా అనలైజ్ చేసినట్టయితే బెగ్గర్ కెనాట్ డిక్టేట్ వాట్ యూ షుడ్ గెట్. ఆ పరిస్థితి అర్థం చేసుకోలేదు జెలెన్స్కీ. దాంతో ఇక వాట్ ట్రంప్ ఈజ్ ట్రంప్ కాబట్టి ఈ ట్రంప్ నార్మల్గా అయితే అంటే మీరు బెగ్గర్ ఓకే బెగ్గరే, బట్ రెండో వైపు నుంచి చూస్తే వాళ్ళ మినరల్స్ని ఇతను తీసేసుకోవడానికి ప్లాన్ చేశాడు అనేది ఇంకోటి అనిపిస్తుంది. అది కరెక్టే. ఇప్పుడు వాడు 350 బిలియన్స్ ఇచ్చాం మీకు అన్నాడు. వాడు ఉట్టిగానే ఇవ్వలేదు. నిన్న ఇప్పుడు లండన్లో ఇది యూరోపియన్ లీడర్స్ అంతా మీటింగ్ చేశారు. అక్కడ అగ్రిమెంట్ సైన్ చేసిండు జెలెన్స్కీ వాళ్ళతోటి. ఎంతకు 2.84 బిలియన్ ఏదైతే ఉన్నదో అది అసిస్టెన్స్ లోన్. అది దేనికి ఇచ్చాడు? మన బ్రిటిష్ వార్ప్లేన్స్కు బ్రిటిష్ ఆర్మమెంట్స్ కొననీకి. అంటే అది అప్పే కదా. అంటే దాని బదులు ఏదో పే చేయాలి కదా. అమెరికాకి పే చేయాలంటారు. అమెరికా కాదు, బ్రిటిష్ వాళ్ళకి చేయాలిగా. ఇప్పుడు అదే పద్ధతిలో వాడేమన్నాడు అని అంటే ఓకే 350 బిలియన్స్ దాకా మేము ఇచ్చాము, తర్వాత యూ హ్యావ్ రిసోర్సెస్, దెన్ లెట్ us గో ఫర్ దిస్ అగ్రిమెంట్ అన్నాడు. ఈ అగ్రిమెంట్ ముందు ఒప్పుకున్నాడు కదా. అగ్రిమెంట్ ఒప్పుకున్న తర్వాతే అంత ఈయన డిస్కషన్స్ అయినాయి. కానీ లాస్ట్ మినిట్లో ఎలా అవుతుందంటే సీజ్ ఫైర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్ అగ్రిమెంట్ అని వాళ్ళు అన్నారు. ఓకే. సో వీడేమంటే వాట్ సీజ్ ఫైర్, నో యూ హ్యావ్ టు గ్యారంటీ మై సెక్యూరిటీ అంటాడు. వాడు ఏమన్నాడంటే వాట్ సెక్యూరిటీ గ్యారంటీ వెన్ అంటే మన అమెరికన్ బిజినెస్ పీపుల్, అమెరికన్ టెక్నీషియన్స్, అమెరికన్ పీపుల్ అక్కడ నేను యుక్రెయిన్లో వర్క్ చేస్తూ అదే డిగ్గింగ్ వెన్ దే గెట్ ఎంగేజ్డ్ ఆటోమేటికలీ అమెరికా టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ దట్ పీపుల్ అండ్ దెన్ యువర్ పీపుల్ అని అనేసింది కదా వాడు. నో నాట్ లైక్ దాట్ అని వాడు ఒకప్పుడు ఇలా పుట్టిన ఇలా చేస్తే ఎవరు రాలేదు అది అని మళ్ళీ మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు ఒకసారి చూస్తే బోత్ సైడ్స్ కనుక మనం ఆలోచిస్తే యుక్రెయిన్ ఒకప్పుడు న్యూక్లియర్ వార్ హెడ్స్ బోలెడ్ ఉంటే యుక్రెయిన్లో. అప్పుడు ఆ 90sలో ఆ వార్ హెడ్స్ను ఏదైతే న్యూక్లియర్ డిజార్మమెంట్ ఏదైతే జరిగినప్పుడు యుక్రెయిన్ వాలంటీర్లీ సెడ్ ఎస్ వీ విల్ డిస్ట్రాయ్ ఆల్ ద న్యూక్లియర్ ఆర్మ్స్, వీ వాంట్ టు న్యూక్లియర్ ఫ్రీ కంట్రీ చేస్తాం ప్రొవైడెడ్ యూ అగ్రీ ఫర్ అవర్ సెక్యూరిటీ అన్నారు వాళ్ళు. ఓకే. అప్పుడు వీళ్ళంతా ఏమన్నారు ఎస్ విల్ ప్రొవైడ్ యూ సెక్యూరిటీ నో ప్రాబ్లం అని. సో దాన్ని వీళ్ళు మన యుక్రెయిన్ వాళ్ళు రిపీటెడ్ అంటారంటే మాకు అలా చేయబట్టి న్యూక్లియర్ వార్స్ అంటే వార్ హెడ్స్ లేకపోవడం వల్ల మేము ఇలా వీక్ అయిపోయాము, మీరు ఎందుకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయట్లేదని వాళ్ళ పాయింట్ అంటున్నారు. రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, మీరు మాట ఇచ్చారు తప్ప, యూరోప్ ఇచ్చింది అమెరికా ఇచ్చింది, మీరు మాకు రెస్క్యూకి రాలేదు అని వాళ్ళు అంటున్నారు. ఇంకొక యాంగిల్లో చూస్తే ఏమవుతుందంటే పుటిన్ క్లియర్గా అన్నాడు, ఇప్పుడు వార్సా ప్యాక్ట్ ఉంది, నాటో వార్సా ప్యాక్ట్ అంతా ఆపోజిట్, అంతా కోల్డ్ వార్ అప్పుడు ఆపోజిట్ పవర్స్ లెక్క ఉన్నాయి. వార్సా ప్యాక్ట్ డిజాల్వ్ అయిపోయింది, సోవియట్ డిజింటిగ్రేట్ కాగానే అయిపోయింది. తర్వాత అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మన రష్యన్స్ అయినా ఇప్పుడు పుటిన్ అయినా ఏమన్నాడంటే యాజ్ లాంగ్ యాజ్ ఒకటి నాటో ఫోర్సెస్ మా బార్డర్కి రానంతకాలం మాకేం ప్రాబ్లం లేదు, యువర్ సోల్జర్స్ ఆన్ మై బార్డర్ నాట్ యాక్సెప్టబుల్. కానీ వీడేమంటున్నాడు జెలెన్స్కీ, నాటో మెంబర్షిప్పే ఇంపార్టెంట్ అంటున్నాడు. మరి ఇప్పుడు పుటిన్ అయినా రష్యన్స్ అంటే ఎలా ఊరుకుంటారు? సో ఇది వాడు ఎందుకు అంటున్నాడంటే ఇన్స్టిగేట్ చేసింది వీళ్ళు యూరోపియన్స్, తర్వాత అమెరికన్ కూడా సపోర్ట్ చేసింది అప్పుడు. సో వాళ్ళ సపోర్ట్ తోటి వీడు తోలుబొమ్మలాటల ఒక మెయిన్ క్యారెక్టర్ అయిపోయి టోటల్ డిస్ట్రక్షన్స్కి మొదలైంది. ఇప్పుడు అమెరికా వ్యతిరేకంగా ఉంది యుక్రెయిన్కి, ఈత యూరోప్ కంట్రీస్ అన్ని నేను సపోర్ట్ చేసినాయి, మరి వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే అమెరికా సపోర్ట్ అవసరం లేదంటారా? ఇప్పుడు నిన్న ఒక్కొక్క స్టేట్మెంట్ అనలైజ్ చేస్తే యూకే ప్రైమ్ మినిస్టర్ కీత్ స్టామర్ ఏం చేశాడు అని అంటే తెలివిగా ముందు అక్కడ
పుటిన్తో డిస్కస్ చేసిన పుటిన్తో కదా మన ట్రంప్తో డిస్కస్ చేసిన తర్వాత పుటిన్ను కంటైన్ చేయటం అనేది అవసరము అని నేను చెప్పాను. అమెరికా ఆల్సో అగ్రీస్ ఫర్ దట్. సో విల్ గో ఫర్ సీజ్ ఫైర్ ప్లాన్ విత్ అమెరికన్ బ్యాకింగ్. ఓకే, విత్ అమెరికన్ బ్యాకింగ్ కండిషన్ అప్లై. అంతే, అది లేకపోతే జీరోనే కదా. అది ముందే ఏది జెలెన్స్కీతో డిస్కషన్ కూడా అన్నాడు కదా, యూ డోంట్ హ్యావ్ కార్డ్స్, ఇఫ్ ఐ విత్డ్రా యూ విల్ కొలాప్స్ విత్ ఇన్ 2 weeks. 2 weeks ఏం కాదు, నేను అన్నానుగా 3 రోజుల్లో కొలాప్స్ అవుతుందని మాకు తెలుసు అని వాడు అప్పుడు అన్నప్పుడు అమెరికా ఇప్పుడు లేకుండా ఇప్పుడు నిన్న జరిగిన యూరోపియన్ లీడర్స్ మీటింగ్ ఇన్ లండన్లో ఫ్రాన్స్ ఇమాన్యుయల్ మాక్రో తర్వాత ఇప్పుడు ఈయన యూకే ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్గా వీ షుడ్ హ్యావ్ ద యూరోపియన్ ప్లాన్ లెక్క ఉండాలి, వీ సపోర్ట్ యూ విత్ ది బ్యాకింగ్ ఆఫ్ అమెరికా. ఆ క్లాజ్ అయితే ఉంటుందో ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, జెలెన్స్కీని యూరోపియన్ కాబట్టి పుట్టిన లెక్క మేము వీళ్ళు బిహేవ్ చేస్తే వాడు పాపం ఇక ఎంత ఏడ్చుకుంటూ చచ్చిపోతాడు ఉన్నమాట. సో సంథింగ్ ఏదో మనం సపోర్ట్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం అమెరికా పెద్దనని నువ్వు అన్నాయి చేయలేవు. సో ప్యాచ్ వర్క్ చేస్తున్నారంట, అంతా ప్యాచ్ వర్క్. ఓకే, ప్యాచ్ వర్క్ చేయాల్సిందే తప్ప నువ్వు అమెరికా సపోర్ట్ చేయట్లేదు కదా పర్వాలేదులే మేము ఉన్నాము, యూ గో హెడ్ ఫైట్ అనేది మాత్రం యూరోపియన్స్ ధైర్యం చేసి రాలేరు. సో అమెరికా ఓవెల్ హౌస్లో జరిగినటువంటి ఆ డిస్టర్బెన్స్ తర్వాత ఇమీడియట్గా ఇది జరిగింది కదా మీటింగ్, ఇది షెడ్యూల్ మీటింగా లేదంటే కావాలని ఇమీడియట్గా పెట్టారా? అంటే ఇది షెడ్యూల్డ్ మీటింగ్ ఏమో థర్స్డే ఉన్నది బ్రుసెల్స్లో. ఓకే, EU అండ్ దెన్ ఆల్ లీడర్స్ ఉంటుంది, కానీ దానికన్నా ముందే ఇప్పుడు అన్షెడ్యూల్డ్ మీటింగే ఇది. ఓకే, అది జరిగిన తర్వాత రియాక్షన్స్ని బట్టి సరే ఇప్పుడు అక్కడ అయినప్పుడు యూరోపియన్ పార్ట్నర్స్ కూడా నన్ను ఏకాకిం చేశారు వదిలిపెట్టారు అనేది జెలెన్స్కీకి ఆ ఫీలింగ్ వచ్చి యుక్రెయిన్ కొద్దిగా లెట్ డౌన్ అయిపోవడం కంటే సో లెట్ us గివ్ సమ్ సపోర్ట్, మొదటి నుంచి ఇస్తున్నాం కాబట్టి సపోర్ట్ ఇవ్వాల్సిందే, యూరోపియన్ నేషన్ కాబట్టి ఇస్తున్నాం అన్నట్టు అదొక సిగ్నల్ ఇచ్చారు. కానీ అదే త్రూ అమెరికా డైరెక్షన్ అయినా సార్? స్టమర్ ఈజ్ ఇన్ రెగ్యులర్ కాంటాక్ట్ విత్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్, పర్టికులర్లీ విత్ ట్రంప్ అండ్ దెన్ వ్యాన్స్ తోటి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళేమో ఓపెన్గా స్ట్రాంగ్గా చెప్పేశారు. ఇప్పుడు దానివల్ల యూరోపియన్స్ విల్ గెట్ సమ్ బెనిఫిట్స్. అప్పుడే చూసాం కదా $2.84 billion వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్ సంతకం చేశారు, వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు. దాని తర్వాత మరి ఏ రూపంలో వస్తుంది? సేమ్ ఆయిల్, గ్యాస్, మినరల్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అమెరికా బెనిఫిట్ పొందాల్సింది వీళ్ళు పొందారంట, ఇప్పుడు వచ్చినట్టే కదా. సో వీళ్ళు క్యాచ్ చేశారు అంతే. అంటే ఇప్పుడు అదే కదా, అంటే ఇంతకుముందు కూడా ఇస్తున్నారు కానీ అంత పెద్దగా ఇవ్వలేదు. ఇప్పుడు వాడు అడుగుతున్నాడు కాబట్టి ఏదో కొంత ఇవ్వాల్సి వచ్చింది. బట్ మేజర్ బెనిఫిషియరీ అమెరికా ఉండాల్సిన పద్ధతి అనేది అమెరికన్స్ ఫీల్ అవుతున్నారు, పర్టికులర్లీ ట్రంప్. అంతే కదా, $350 billion నీకు ఇచ్చేసాం, ఆర్మమెంట్ అన్ని ఇచ్చేసాం, నువ్వు యూజ్ చేసుకొని కూడా పర్మిషన్ ఇచ్చేసాం, యూ షుడ్ బి థ్యాంక్ఫుల్, యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు అస్ అని ఈ మినరల్ ఎక్స్ట్రాక్షన్ దాని అగ్రిమెంట్లో సంతకం పెట్టమన్నారు. వాడు ఒప్పుకున్నట్టే కానీ దాన్ని ఇంటర్లింక్ చేసి సీజ్ ఫైర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది అగ్రిమెంట్ అని ఎప్పుడైతే అన్నప్పుడు సరే సీజ్ ఫైర్ చేయడానికి అది క్లోజ్ డోర్ మీటింగ్లో కనుక వాట్ ఆర్ ద మొడాలిటీస్, ఎందుకు అని అంటే ఒక్కోసారి ఇప్పుడు లూజర్ ఆల్సో ఎనీ వార్లో లూజర్ ఆల్సో విల్ ట్రై టు నెగోషియేట్ ఫర్ ది మ్యాక్సిమం ఫేస్ సేవింగ్. ఇక్కడ జెలెన్స్కీకి ఫేస్ సేవింగ్ తప్ప విన్నింగ్ అనేది లేదు. ఏంటి అది ధైర్యం ఏంటి మరి జెలెన్స్కీకి? అక్కడ ఓవెల్ ఆఫీస్లో ఇంత క్రైసిస్లో ఉండి కూడా అతను ఎదురు తిరిగి వచ్చాడంటే ఏమన్నా బ్యాక్ ఎండ్ ఉందంటారా? అంటే బ్యాక్ అంటే ఇప్పుడు ఒకటి ఏంటి, యూరోపియన్ యూనియన్లో నాకు చాలామంది అంటే వాళ్ళు నాటోలో సపోర్ట్ చేశారు నా మెంబర్స్ ఇవ్వనీకి. అమెరికా కూడా ఒకప్పుడు ఓకే అన్నది, కానీ ఇప్పుడు మాత్రం అసలు ట్రంప్ వచ్చినప్పుడు నాటో గీటో నథింగ్, వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ, వై అన్నెసర్లీ అని అనేసండి కదా. వై షుడ్ వీ స్పెండ్ మనీ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ కంట్రీస్లో, వాట్ బెనిఫిట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది అనేసి క్లియర్గా. వాడు
వెరీ ప్రాగ్మాటిక్. సరే ఒకప్పుడు అని అంటే కోల్డ్ వార్ టైంలో సో టు గెయిన్ మోర్ సపోర్టర్స్ వాళ్ళు అమెరికన్స్ వేరియస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారు. దాని తర్వాత లేటర్ ఆన్ తర్వాత క్యాపిటలిస్ట్ కంటే దే గెయిన్ సంథింగ్. బట్ ఇప్పుడు ఏంటంటే దీన్ని చేయటం వల్ల అందుకనే యుఎస్ ఎయిడ్ సింపుల్ అది క్యాన్సిల్. యుఎస్ఐడ్ లేదు, డబ్ల్యూటీఓ లేదు, డబ్ల్యూటీఓ లేదు, WHO లేదు, తర్వాత ఏది నాటో లేదు అంటున్నాడు, నాటో లేదు. తర్వాత మనకు ఏది ఇది కూడా ఉంది కదా ఎన్విరాన్మెంట్ ఇకాలజీ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ కూడా వాకౌట్ అయి అన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మనం ఎందుకు డబ్బు పెట్టాలి అనే పద్ధతిలోనే ఉండడం. మళ్ళీ అక్కడ కూడా డొమెస్టిక్ కూడా మొత్తం అందరినీ చూసాం కదా, ఎంప్లాయీస్ అందరినీ అసలు డోజ్ జస్టిఫై యువర్ ఎగ్జిస్టెన్స్ అనే కాడికి వచ్చింది అక్కడ. సో ఇటువంటి యాక్షన్స్ అన్నీ అవుతున్నప్పుడు సో నేచురల్గా బిజినెస్ మెన్గానే ఆలోచిస్తున్నాడు. కానీ ఈ చర్యలు వాళ్ళ గౌరవానికి భంగం కలిగించదా? ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ట్రూ. ఇవి కూడా కొంతవరకు షార్ట్ సైటెడ్ మెజర్స్ లెక్కనే కొన్ని అనిపిస్తాయి. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్స్ ఇంతకుమున్న వాళ్ళంతా అడ్మినిస్ట్రేషన్స్ అంత పిచ్చోళ్ళేం కాదు కదా. వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ బోల్డ్ అండ్ రిచ్ రిసోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు అవన్నీ ఉపయోగించలేదు. ఆయిల్ గ్యాస్ అవన్నీ ఆ డ్రిల్లింగ్ అన్ని బంద్ చేసినప్పుడు అవన్నీ ఉపయోగించుకోలేదు. ఎందుకంటే దే ఆర్ రిజర్వ్స్. మనం ఇప్పుడు స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో ఇంక్లూడింగ్ వైజాగ్లో కూడా మనం పెద్ద ఇది కట్టాం, ఎందుకంటే ఆయిల్ ట్యాంకర్ లెక్క. సో అటువంటి మనకు అవసరం వచ్చినప్పుడు వాడుకోనికి అనేది ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి నేచురల్ రిసోర్స్ని ఎప్పుడైనా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మిగతా ఏరియాస్లో అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాళ్ళది ఉపయోగించుకోవాలని వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. కానీ వీడు అలా కాదు. కొంతవరకు ట్రంప్ కూడా కరెక్టేమో, ఎందుకంటే రాను ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావటం వల్ల ఫాసిల్ ఫ్యూయల్స్ వదిలిపెట్టి అదర్ ఫ్యూయల్స్ వచ్చినప్పుడు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. వై నాట్ వీ యూజ్ ఇట్ అంటే కొన్నిసార్లు అదే 100% మనం కొట్టేయడానికి వీల్లేదు, 100% చేసినవి కరెక్ట్ అనడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ WHO ఉన్నది. ఆ WHO కనుక సరిగా పనిచేయకపోతే బోల్డ్ అని డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఇవి యుఎస్ఎయిడ్ వల్ల HIV స్ప్రెడ్ ఎంతవరకు తగ్గిపోయింది. తర్వాత ఎపిడమిక్స్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి, హెల్ప్ చేస్తుంది. సో దాన్ని ఒక్కటే బ్రష్ తోటి మొత్తం ఇలాని బ్యాడ్ అని యూ కెనాట్ పెయింట్. కానీ ఇక ట్రంప్ ఈజ్ ట్రంప్. సో ఈ సేస్ ఎస్. ఇక చూసాం కదా మనం అప్పుడు ఏది కోవిడ్ టైంలో అరే ఫినాల్ అయితే ఏమని చేస్తుంది, యాంటీసెప్టిక్ యాంటీబ్యాక్టీరియల్ ఇది కదా, వై డోంట్ యూ ఇంజెక్ట్ ఇన్ టు ది వెయిన్స్ అండ్ ది బ్లడ్ అండ్ దెన్ ఇట్ విల్ క్యూర్ ఎవ్రీథింగ్ అన్న టైప్లో ఉన్న మనిషి ఇక అటువంటి వాడు ఇక ప్రెసిడెంట్గా అమెరికాకు ఇప్పుడు సూపర్ పవర్ లాంటి నేషన్కి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇక కొన్ని యాక్షన్స్లో అన్జస్టిఫైబుల్గా అనిపిస్తాయి. కానీ ఇప్పుడు తీసుకుంటున్న చర్యలన్నీ గుడ్ విల్ అనేది ఉంటుంది కదా, ఆయన బిజినెస్ మెనే, బట్ గుడ్ విల్కి వాల్యూ ఇస్తారు కదా బిజినెస్ మెన్స్. ఇప్పుడు ఆ గుడ్ విల్ అనేది అమెరికాకి పోతుంది కదా. ఇప్పుడు ఒకప్పుడు ఉన్న ఇమ్మీడియట్గా ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ దే కావ్డ్ మన ఎంటైర్ ఇది వరల్డ్ మొత్తాన్ని వాళ్ళ స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉంటాయి కదా. అమెరికా కొన్ని తీసుకున్నది, రష్యా కొన్ని ఇచ్చేసింది, మిగతా కొన్ని అటు ఇటు పోయినాయి. ఇప్పుడు డెవలప్మెంట్ చూడబోతే ఇప్పుడు దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. అమెరికా ఎలోన్ కెనాట్ బి యూనిపోలార్ కాదు. ఇప్పుడు ఈవెన్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇప్పుడు దే ఆర్ సేయింగ్ సేమ్ ఏంటంటే యూనిపోలార్ కాదు, ఇది మల్టీపోలార్ వరల్డ్. సో మల్టీపోలార్ వరల్డ్లో ఒక్కొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఒక్కొక్క కంట్రీకి ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ మీరు అన్నట్టు సాఫ్ట్ కార్నర్ ఉంది పుటిన్కు. సో దానివల్ల ఫస్ట్ ట్రంప్ విక్టరీ ఈ పుటిన్ ఎఫెక్ట్ కొంత ఉన్నది, దానివల్ల వచ్చాను అనే ఫీలింగ్ తనకి ఇంకా ఉన్నది. ఆ మాటల్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మనం అది ఏమంటారు బద్ధశత్రువు లెక్క ఉన్న వాళ్ళు ప్రేజ్ చేసుకొని ఉండరు. తర్వాత ఆ జెలెన్స్కీతో మాట్లాడుతున్నప్పుడు జెలెన్స్కీ పుటిన్ డిడ్ దట్, పుటిన్ డిడ్ దిస్ అది అంటున్నప్పుడు అరే యూ కెనాట్ టాక్ లైక్ దట్, I cannot say you did this, you are wrong, you are dead and you are all those things, no, then I cannot say hello Putin, this is not correct అని తర్వాత ఓపెన్గా చెప్పేశాడు. అది అమెరికన్ ఎలక్షనీరింగ్లో ఇంటర్ఫియరెన్స్ ఏదైతుందో బ్లేమ్ చేశారు, కానీ ఈ హాజ్ కమ్అట్ క్లీన్. అది కాదు పద్ధతి కాదు అంటే తనకు సాఫ్ట్ కార్నర్ ఉండేది. దెర్ ఇస్ నాట్ ఆ ఫ్యాక్టర్ అయితే ప్లే చేసే ప్రెసిడెంట్ అయ్యిండు. సో దానివల్ల అది గుర్తుపెట్టుకుంటాడు. అందుకనే కదా ఇప్పుడు మొత్తం తను ఇది ఆ వైట్ హౌస్ని అటాక్ చేసినప్పుడు వాళ్ళందరినీ పార్డన్ చేసేసిండు.
ముందు తన క్యాబినెట్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ FBI చీఫ్ వీళ్ళంతా అటార్నీ జనరల్ వాళ్ళంతా అన్నారు కానీ నో వీ డోంట్ లెట్ ఎవ్రీబడి ఫ్రీ. నో, ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ను సెక్యూరిటీ పర్సన్లు అటాక్ చేసినా వాళ్ళందరినీ శిక్షిస్తామని అన్నాడు. నో, ఈ బ్లాంకెట్ పార్డన్ చేసేసాడు ప్రెసిడెంట్. అంటే అటువంటి టైప్ ఆఫ్ ట్రంప్ ఏంటి అని అంటే లాయాలిటీ, తర్వాత తనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకోవాలి, తన మాట విన్న వాళ్ళందరినీ కాపాడుకోవాలనే పద్ధతిలో ఇప్పుడు పుటిన్ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నది. జెలెన్స్కీ మాత్రం పిచ్చోడు అయిపోయి అలా అయింది. కానీ వాని కనుక నువ్వు రిసీవింగ్ ఎండ్లో ఉన్నప్పుడు ఓకే వాట్ ఎవర్ యూ సే బట్ దిస్ ఈజ్ అవర్ కన్సర్న్, వై డోంట్ యూ యాక్సెప్ట్ అనేది క్లోజ్ డోర్ మీటింగ్లో కనుకుంటే తప్పకుండా అది జరిగిపోయేది. కానీ ఇప్పుడు ట్రంప్ రూల్ చూస్తుంటే సార్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే పరిపాలనలో ఎవరి పరిపాలన గుర్తొస్తుంది? మీరు ఇందాక చెప్పారు కదా, తనకు కావాల్సిన వాళ్ళని ఏది కావాలంటే అది చేస్తారు నేను అది మీకే వదిలిపెట్టేస్తాను. అంతేనంటారా? అదంతా చెప్తా ఉంటే నాకు గత పరిపాలకుల యొక్క విధానాలు గుర్తొస్తుంది. అవును, నేచురల్లీ ఉంటుంది. ఇప్పుడు లీడర్స్ ఒక్కోసారి అంటే టు బి ఫ్రాంక్ ఇప్పుడు ఒక్కోసారి ఆయన ట్రంప్ క్యాంపెయినింగ్ నుంచి ఇప్పటి యాక్షన్స్ దాకా అనలైజ్ చేస్తే ఒకసారి అనిపిస్తుంది మోడర్న్ ఏది హిట్లర్ అని బ్లేమ్ చేయలేము కానీ ఆ మోడర్న్ హిట్లర్ పద్ధతిలో ఈ మనోడు పోతున్నాడా అంటే అటువంటి జీనోసైడ్స్ అటువంటి తర్వాత జరిగాయి. కానీ ఇనిషియల్ స్టేజ్లో కూడా వాడు కూడా అలానే ఇప్పుడు మొన్న అదే ఆయన ఏమన్నాడంటే జెలెన్స్కీనే డిక్టేటర్ అన్నాడు ట్రంప్. తర్వాత డిడ్ ఐ సే లైక్ దాట్? ఓకే, ఐ డోంట్ నో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే దాన్ని దాటిచ్చేసి అన్నాడు. అన్నీ తెలుసు అంటే తన మైండ్లో పీపుల్ మే థింక్ ఐఎమ్ లైక్ ఎ డిక్టేటర్ అనేది పద్ధతిలో ట్రంప్ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ బైడెన్ తీసుకున్న డిసిషన్స్ అన్నిటినీ రివర్స్ చేసి పడేస్తుంది. తర్వాత అలీస్ను కొంతవరకు ఎలా ఉంటుంది అంటే కనీసం బిగినింగ్లోనైనా ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళను అలీస్గా ఉన్న వాళ్ళను అంత ఏది తిట్టడం, చిన్న చూపు చూడటం, లేకపోతే చీకొట్టడం అనేది జరగదు. డే 1 నుంచే మొదలుపెట్టాడు. తర్వాత స్ట్రాటజీలో ఇప్పుడు చైనా ఈజ్ కమింగ్ అప్ పవర్, రష్యా, అమెరికా, ఈ 3 పవర్స్లో కనుక చూస్తే చైనా మీద అన్నాడు 60% కదా 100% వేస్తాను అది అన్నాడు. కానీ వేసింది ఎంత 10%. మళ్ళీ మొన్న ఏమన్నా అనదర్ 10% ఇంక్రీజ్ అన్నాడు. కానీ నెక్స్ట్ ఉన్న కెనడా మీద మెక్సికో మీద 25% ఇమీడియట్ అనేసి అని అంటే ఇమ్మీడియట్గా 10% అంటే చైనా అంటే ఇమ్మీడియట్గా రిటాలియేట్ అయింది. వీళ్ళు కూడా 25% మేము కూడా చేస్తామన్నారు, వాళ్ళు కూడా చేస్తామని 25%. అంటే ఆచి తూచి చైనా మీద యాక్షన్స్ చూస్తున్నాడు. పక్కకు నెక్స్ట్ ఉన్న క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ కెనడా 51వ రాష్ట్రం అంటాడు. అంతే, నేను మింగేస్తాను. వాళ్ళు గల్ఫ్ ఆఫ్ అమెరికా అనేది అంటున్నారు. అవును, గల్ఫ్ ఆఫ్ అమెరికా, మెక్సికో ఎగిరిపోయింది, గల్ఫ్ ఆఫ్ అమెరికా అయిపోయింది. పనామా దేన్ని గుంజుకుంటాను ఇవన్నీ చేస్తున్నాడు. ఇటువంటి అంటే అలీస్కు అడ్వర్సరీకు డిఫరెన్స్ లేకుండా యాక్ట్ చేస్తున్నాడు. సో అంటే ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఏది మళ్ళీ ఏమవుతుంది అనేది లేటర్ ఆన్. బట్ దీని ఎఫెక్ట్ను కొంతవరకు ఎనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది అమెరికన్స్ కూడా. సో ఇప్పుడు జెలెన్స్కీ కానీ అంటే ఉక్రెయిన్ కానీ లేదంటే మెక్సికో కానీ కెనడా కానీ ఇవన్నీ బలహీనపడ్డాయి అనుకోండి సపోజ్, అప్పుడు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది భవిష్యత్తులో అమెరికా మీద? ఇప్పుడు అంటే ఇవన్నీ బలహీనపడటం అనేది కొంతవరకు జరుగుతుంది. కానీ మీరన్నట్టు కూడా దాని ఎఫెక్ట్ కూడా కొంతవరకు అమెరికా మీద ఇనిషియల్గా పడుతుంది. కానీ లాంగ్ టర్మ్లో అమెరికా డిక్టేషన్స్కి వీళ్ళంతా ఈల్డ్ అయిపోయే పద్ధతిలో ఉంటే అమెరికాకు మోర్ బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ అస్, అప్పుడు ట్రంప్ అనేది ఏంది, మేము ఇంత టెక్నాలజీ ఇస్తున్నాం, మీకు ఇంత అసిస్టెన్స్ ఇస్తున్నాం, మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నాం, దానివల్ల మాకు వచ్చేది ఏం లేదు. సో
మనం ఈక్వల్గా రెసిప్రోకల్, మేము ఇస్తాం మీరు ఇవ్వండి. సో డిక్టేటర్షిప్ అంతేనా? డిక్టేటర్షిప్ దారిలోనే ఉన్నది. 100% ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ద డిక్టేటర్ అని అనలేము, అమెరికా ఈజ్ డిక్టేటర్ అని కాదు. కానీ మొదటి నుంచి మనకు తెలుసు కదా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ అమెరికన్ ఇంట్రెస్ట్ అండి. మీరు ఏమన్నా కానీ ఎక్కడ పోయినా వాళ్ళ ఇంట్రెస్ట్ టాప్ ప్రయారిటీ. నెక్స్ట్ ఓకే ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కొంతవరకు చేయటం అనేది ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్స్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఒకప్పుడు అమెరికా ది గ్రేట్ అనేది మీరు అన్నట్టు సాఫ్ట్ పవర్ తోటి హార్డ్ పవర్ తోటి అన్ని చూపించుకుంటూ అమెరికా గ్రేట్ అనేది అందరూ యాక్సెప్ట్ చేసే పద్ధతిలో ఉండే. ఇప్పుడు తను ఏంటంటే అదర్ పవర్, ఇప్పుడు చైనా ఈజ్ రైజింగ్ పవర్ కాబట్టి, తర్వాత ఇప్పుడు రష్యన్ కూడా రష్యా చైనా రెండు అయిపోయినప్పుడు అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు రష్యాను చైనాకు క్లోజ్ కాకుండా చేయనీకి ట్రంప్ కొంతవరకు చేస్తున్నాడు. ఓకే, వాటన్నిటికంటే యాక్చువల్గా దానికి జెలిస్కీని ఉపయోగించుకున్నాడా, ఉక్రెయిన్ ఉపయోగించుకుంటున్నాడు అంటారా? ఉక్రెయిన్ ఉపయోగించుకున్నట్టు కొంతవరకు కనిపిస్తున్నది. తర్వాత ఏంటంటే ఇంకా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఫస్ట్ టర్మ్లోనే ట్రంప్ హీ వాంటెడ్ టు గెట్ దట్ నోబెల్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్ కావాలనుకున్నాడు. నార్త్ కొరియాకు పోయి ఎంత మొత్తం ఇది చేసేసి మాట్లాడి అతను కిమ్ తోటి మీటింగ్లు పెట్టి అవన్నీ డీన్యూక్లియరైజ్ చేస్తాను ఏదో అన్నీ చేసి అది కొద్దిగా అది మిస్ఫైర్ అయిపోయింది, కాలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే ఎస్ ఐ విల్ స్టాప్ ఎవ్రీ వార్, హమాస్ని బెదిరించేసాను, హెల్ విల్ బ్రేక్ ఆన్ యూ అనేసిండు. తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ డిస్కషన్స్ అవుతున్నాయి, అది కొంతవరకు ప్రోగ్రెస్ అవుతున్నది భయపెట్టించి. తర్వాత అదేనండి కదా, మన ఇరాన్ ఏముంది, దానికి ఏం డబ్బు లేదు, పైసా లేదు, ఇదంతా బైడెన్ చేయబట్టే ఇరానియన్స్కు అంత ఏమన్నాడు ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల ఆయిల్ అమ్ముకొని వాళ్ళంతా డబ్బు సంపాదించుకుంటున్నారు. సో నౌ ఐ విల్ టైటన్ అప్ ఎవ్రీథింగ్, దెన్ దే కెనాట్ సపోర్ట్ హెజ్బుల్లా, దే కెనాట్ సపోర్ట్ హమాస్, ఇవన్నీ అయిపోతాయి. ఐఎమ్ నాట్ లైక్ స్పైన్లెస్ బైడెన్, అది అనేస్తున్నాడు. తర్వాత అక్కడ పీస్ రావటం, ఈ యుక్రెయిన్ వార్ కూడా స్టాప్ చేసి పీస్ రావటం వల్ల తనకేదో నోబెల్ పీస్ ప్రైజ్ కావాలని అయితే ఉన్నది మనసులో. ఓకే, సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కలిశారు కదా ఈ మధ్యకాలంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మానవీయ కోణం నుంచి ఆ మీటింగ్ అనిపించిందా, లేదంటే సేమ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తోటి ఎలా వ్యవహరించాడో అదే టైప్లో ఉందంటారా? లేదు, మన టు బి ఫ్రాంక్, టు బి హానెస్ట్ విత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ప్రైమ్ మినిస్టర్ను మోదీని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ట్రీట్ చేయడం అనేది, మోదీ పర్సనల్ ఫ్రెండ్గా ట్రీట్ చేయడం అనేది, రెండు చూసినా కూడా చాలా వరకు ట్రంప్ చాలా కార్డియల్గా రెస్పెక్టబుల్గా బాగా బిహేవ్ చేసిండు. బట్ రెసిప్రోకల్ ఉంటుంది అని చెప్పి అన్నారు కదా. అంటే అదే వస్తున్నాను. అయినా కానీ ట్రంప్ అన్న దాంట్లో కూడా కొంతవరకు ఉన్నది. ఇప్పుడు వాడు అన్నాడు కదా, మనం కొన్ని ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ ఏమంటారు తారిఫ్ ఫ్రీ, సుంకాలు లేకుండా కొన్ని మనకంటే గవర్నమెంట్స్ ఉంటాయి. తర్వాత హ్యాండ్మేడ్ సర్టెన్ ఐటమ్స్ ఉంటాయి. వాటన్నిటికీ ఇండియా నుంచి అసలు ట్యాక్స్ లెస్గా మనం అక్కడ చేయగలుగుతాం. అంటే అది ఎంత పెద్ద ఏం లేదు, ఒక $500 billion కంటే ఎక్కువ ఉండదు. మనకు ఆల్మోస్ట్ మనకు $50 billion వర్త్ ఆఫ్ సర్ప్లస్ ట్రేడ్ ఉన్నది. ఇండియాకు మనం మాట్లాడితే ఇన్ని కంట్రీస్తో మనం ట్రేడ్ చేస్తున్నాం, ఎక్కడ మనకు సర్ప్లస్ ట్రేడ్ లేదు, అమెరికాతో ఉన్నది. ఇక ఈ చైనాతో చూస్తే $100 billion దాకా మనం మైనస్లు ఉంటాం. మొత్తం చైనీస్ గూడ్స్ మనం డంప్ చేసి మన దగ్గరికి వస్తుంది. కానీ ఇప్పుడు మనకు అమెరికాతో చూస్తే వాడు ఏదో $100 billion సర్ప్లస్ ఉందని, అది కరెక్ట్ కాదు, అబౌట్ $50 billion ఉన్నది. అది ఇప్పుడు దాంతో కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రెషర్ పెట్టిండు, మోదీ మీద కూడా పెట్టిండు. యూ హ్యావ్ టు బై అవర్ డిఫెన్స్ ఐటమ్స్ అని, వార్ ప్లేన్స్ కొనుక్కోమన్నాడు. F-35 మీకు ఇస్తామన్నాడు. అది ఉట్టిగానే ఇస్తాడేంటి, ఎంత కాస్ట్లీ అయ్యి. సో దాని తర్వాత మళ్ళీ అంత డిపెండెన్సీ, అవన్నీ మనం దానికి స్పేర్ పార్ట్స్, మెయింటెనెన్స్ బోల్డ్ అంత ఉంటుంది. తర్వాత ఆయిల్, గ్యాస్, మీ దగ్గర మనం డ్రిల్ అని మేము ఆయిల్ తీసేస్తాం, యూ హ్యావ్ టు టేక్ ఇట్ అని. కాకపోతే మనం అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళడానికి ఎంత కాస్ట్ అవుతుంది. సో అవన్నీ వాళ్ళు కంపెన్సేట్ వాళ్ళు బేర్ చేస్తే ఓకే, మనకు అవసరం కాబట్టి. సో అక్కడే నెగోషియేషన్స్ కాడ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ పర్సనల్గా కెమిస్ట్రీ అంత మంచిగానే ఉంది. బిజినెస్ ఈజ్ బిజినెస్. ఇన్సిస్ట్ చేసినట్టు కనిపించలేదు మీరు? చేసిండు, అవును, డిస్కషన్లో కూడా ఇన్సిస్ట్ చేసిండ్రు.
ఈవెన్ క్లోజ్ డోర్ మీటింగ్లలో కూడా దెర్ వాజ్ ఎ ప్రెషర్. ఎందుకంటే టారిఫ్స్ అనేది డెఫినెట్గా చేసేస్తాం 2 పాయింట్స్లో. ఒకటేమో ట్రేడ్ అండ్ టారిఫ్స్, ఇంకోటేమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. మన ఇండియా నుంచి ఉన్న బోల్డ్ మంది అక్కడ ఉన్నారు. 18,000 ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేయనీకి అది వేరే సంగతి. ఆ లిస్టులు మనకి ఇచ్చారు. కానీ ఆల్రెడీ 50,000 ఇండియన్ ఇల్లీగల్ ఉన్న ఇండియన్ సిటిజన్స్ మీద మొత్తం డేటా అంతా వాళ్ళ దగ్గర ఉన్నది. అలానే కాకుండా మోర్ దెన్ 1 lakh వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నట్టు కూడా వాళ్ళ దగ్గర డేటా వచ్చేసింది. సో ఇట్ ట్రూ ఇది ఇమిగ్రెంట్స్ ఇష్యూ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇష్యూ, తర్వాత టారిఫ్స్ మీద రెండింటి మీద బాగానే ప్రెషర్ వచ్చేసింది. కాకపోతే యాక్చువల్గా అదే అంటాం కదా, మామూలుగా ఇప్పటిదాకా నేను అంతకుముందు మనం ఎన్నో విజిట్స్ హ్యాండిల్ చేసాము, డిప్లొమసీలో ఇంత ఉన్నాం కదా. ఎనీ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేస్తున్నప్పుడు నార్మల్గా మనం పునిటివ్ యాక్షన్స్ ఏం పెట్టుకోం, హార్డ్ వర్డ్స్ ఏం యూజ్ చేయము. కానీ ఈవెన్ మనం ప్రైమ్ మినిస్టర్ పోయే ముందు కూడా 2 days ముందు బిఫోర్ కూడా సేమ్ టారిఫ్స్ గురించి 25% చేస్తాము, లేకపోతే రెసిప్రోకల్ చేస్తామని అది అనౌన్స్ చేసిండు. తర్వాత డ్యూరింగ్ విజిట్ కూడా బిఫోర్ విజిట్, డ్యూరింగ్ విజిట్, ఆఫ్టర్ విజిట్ మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను ఎయిర్ ఫోర్స్లో ప్లేన్లలో పంపించి చైన్డ్, తర్వాత అంటే ఏమంటామని అంటే అదే ఏమంటామంటే మనం టెర్రరిస్ట్లను ట్రీట్ చేసినట్టే మొత్తం అలానే పంపించడం జరిగింది. అది ఒక 2 రోజులు 3 రోజులు డిలే చేసి కూడా చేయొచ్చు. ఎలాగో వాళ్ళు డిసైడెడ్ అంత ప్లాన్లు. అంటే మనం అంటాం కదా, దే డోంట్ కేర్. ఆ పద్ధతిలో అలా చూపించుకోనికి అట్లీస్ట్ వాళ్ళు అడిగారు. ఇప్పుడు కెనడా వాళ్ళు కానీ, మెక్సికో వాళ్ళు, తర్వాత కొలంబియా వాళ్ళు అడిగారు. కానీ మనం ఇండియా నుంచి అసలు కనీసం అడగలేదు. ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి అడగలేని పరిస్థితులు ఎందుకుందని. అదే 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 మరి ఇది మళ్ళీ వీక్నెస్ అన్నట్టే కదా. ఇప్పుడు మన పాయింట్ కనుక స్ట్రాంగ్ ఉంటే, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్, ఓకే యూ వాంట్ టు డూ ఇట్, బట్ నార్మల్లీ దిస్ ఈజ్ అ విజిట్ టేకింగ్ ప్లేస్, దెన్ వై డోంట్ డూ ఇట్ ఆఫ్టర్ ద విజిట్ అని మనం ప్రెస్ చేయాల్సింది. సరే వాడు ఎంతవరకు వింటాడు వినకపోవడం అనేది మన ఇప్పుడు ఇఫ్ యూ అంటే మన ఇఫ్ యూ టాక్ విత్ యువర్ స్ట్రెంగ్త్, ది అదర్ పార్టీ లిజన్స్. ఇఫ్ యూ టాక్ ఫ్రమ్ యువర్ వీక్నెస్, దే డోంట్ కేర్. అంటే ఇప్పుడు మోడీ గారు ఆ మీటింగ్ కారణంగా ఫెయిల్ అయ్యారంటారా, లేదంటే ఎంతో కొంత బెనిఫిట్ ఉందంటారా? లేదు, ఇప్పుడు యాక్చువల్గా ఇమ్మీడియట్గా ఒక అప్పుడప్పుడు అదే మొదట చెప్తున్నాను కదా, కొత్త చక్రవర్తి వచ్చినప్పుడు సామంతులంతా పోయి కప్పం చెల్లించుకుంటున్నట్టు ప్రెసిడెంట్ ఎలక్ట్ అయింది కాబట్టి మిగతా వాళ్ళంతా పోయి దే ఆర్ కాలింగ్ ఆన్ హిమ్. దాంట్లో ఆయన సెలెక్ట్ అయిన పీపుల్కే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ట్రంప్ కొడుకు అన్నాడు కదా, జెలెన్స్కీ ఇది ట్రంప్ టేకింగ్ సెరమనీ అప్పుడే స్వేరింగ్ సెరమనీ అప్పుడు నాకు కావాలని బతిలాడితే మేము నో అన్నాము. ఓపెన్గా ఈ గేవ్ ఎ స్టేట్మెంట్. అంటే అలాంటి పద్ధతులు ఉంది కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినప్పుడు పోయి కలవాలి, కప్పం చెల్లించుకోవాలి అనే పద్ధతిలో ఉన్న దాంట్లో సో ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్లకు ప్రెసిడెంట్లకే అపాయింట్మెంట్ వస్తుంది. కప్పం చెల్లించినట్టేనా మోడీ గారు? ఎందుకంటే టెస్లాది తగ్గించారు కదా, తగ్గించారు. అదే అంటున్నాను కదా. సో వాళ్ళు అన్న పాయింట్లకు తప్పకుండా మనం ఏం చేసాము, ప్రైమ్ మినిస్టర్ మోదీ ల్యాండ్ కాకముందు 1 day బిఫోరే ఈ ఏదైతే కన్సెషన్ మనం అనౌన్స్ చేసాం, వాడేమో టారిఫ్స్ ఇంపోజ్ చేస్తూ అనౌన్స్ చేసాం. అంటే సీ దట్ డిఫరెన్స్. బట్ ఎనీవే అంటే అదైతే ఫ్యాక్ట్. ఇప్పుడు మనం 100% ఇది హార్లీ డేవిడ్సన్ మీద అనేది మిగతా కొన్ని ఐటమ్స్ మీద అనేది ఏదైతే ఉన్నదో అవైతే కరెక్టే, అవి ఉన్నాయి నిజంగానే ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అవి కూడా తగ్గించాం బిఫోర్ ద విజిట్. సో ఇన్ ఎనీ కేస్ మీరు అన్నట్టు చక్రవర్తి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు సామంతులంతా పోయి కలిసినట్టు అది కనిపించింది. దాంట్లో కూడా కొంతమంది సెలెక్టెడ్ ఫ్యూ ఫేవరబుల్ క్యాండిడేట్స్ లెక్క ఉన్న దాంట్లో ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా వన్ ఆఫ్ దెమ్. అదే కాకుండా కూడా ఇండియాని దే నీడ్ ఇండియా, దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే చైనా ఈజ్ రైజింగ్ కాబట్టి. బట్ ఇండియా ఆల్సో నీడ్స్ అమెరికా. ఎందుకంటే వీ డిపెండ్ ఆన్ అమెరికా ఫర్ మెనీ థింగ్స్.
సో ఈవెన్ అదే ఇప్పుడే చెప్తున్నాం, ఇన్ని కంట్రీస్తో వరల్డ్ మొత్తంలో మనం ఉన్న ట్రేడ్లో, మన బిజినెస్లో, మన వ్యాపారంలో చూస్తే అమెరికాతోటే మనం సర్ప్లస్లో ఉన్నాం. అమెరికన్ టెక్నాలజీ మనకి అవసరం. సరే, మనం అనేది ఇప్పటిదాకా ఏంటంటే మన స్కిల్డ్ మ్యాన్ పవర్ మూవ్మెంట్ అమెరికా అలో చేస్తుంది, చెయ్యాలి ఎక్కువ అనేది మనం అంటున్నాం. వీడు వచ్చి ఏం చేస్తుందంటే రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కొంతవరకు డ్రాబ్యాక్ అయిపోతుంది. కానీ ఇంకోటి కూడా సార్, బ్రిక్స్ సంబంధించి మీరు వాణిజ్యం చేయాలంటే డాలర్స్ను చేయాలని ఇన్సిస్ట్ చేయటం అనేది మరి అది ఎలా తీసుకోవాలి? మరి ఎంత ఓపెన్గా అంటే ఏమంటారు, ఇదే ఇట్ వాజ్ ఎ థ్రెట్. బ్రిక్ కనుక ఆల్టర్నేట్ కరెన్సీ కనుక ఆలోచిస్తే యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. యూ ఫర్గెట్ అబౌట్ ప్రాస్పరస్ అమెరికా టు డీల్ ఆర్ ట్రేడ్ విత్. 100% వేసేస్తాను, మొత్తం ట్యాక్స్లు వేసేస్తాను మీ మీద, ఓపెన్గా వేసాను. ఇక మన ఫారెన్ మినిస్టర్ కూడా అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, వీ నెవర్ ప్లాన్ ఫర్ ఇట్ అండ్ వీఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ ఆల్సో అని. కాకపోతే మనం అనుకోలేదు, కానీ ఇప్పుడు రష్యన్ సైడు ఏదైతే శాంక్షన్స్ వచ్చినాయో, యుక్రెయిన్ మీద వారు స్టార్ట్ చేసిన తర్వాత అమెరికన్స్, యూరోపియన్స్ శాంక్షన్ చేశారు. శాంక్షన్స్ ఇంపోజ్ చేసినప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది, చైనాకు, రష్యాకు. చైనా ఓపెన్గా మాత్రం రెన్ఎన్బి ఏదో చేయాలి, వరల్డ్ కరెన్సీగా చేయాలంటే వాళ్ళకి ఇంకా ఉన్నది, కోరికలు ఉన్నాయి. తర్వాత రష్యా కూడా వాంటెడ్ రూబుల్ డౌన్ అయిపోతూ, తర్వాత ఇట్ రికవర్డ్. డెఫినెట్లీ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అంత రిజర్వ్, వాడు తెలియకల్లోడు కాబట్టి వారు మొదలు పెట్టక ముందే మొత్తం గోల్డ్ అంతా తీసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు రష్యా. దాని కారణంగా బంగారం పెరుగుతుంది. ఇప్పుడు మొత్తం బంగారం రోజు పెరిగిపోతుంది కదా. ఇది అంటే ఇక బంగారం పెరుగుతుంది అంటే కరెక్ట్. ఇప్పుడు వరల్డ్ సిచ్యువేషన్స్లో ఇజ్రాయెల్ వార్ వచ్చినప్పుడు, తర్వాత ఇది యుక్రెయిన్ వార్ వచ్చినప్పుడు, తర్వాత వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, తర్వాత ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఎఫ్ఐ వాళ్ళంతా దే ఆర్ టేకింగ్ అవే మనీ అండ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా. వాడు అనౌన్స్ చేసిందంటే యూ మేక్ ఇన్ అమెరికా దెన్ వీ గివ్ లాట్ ఆఫ్ కన్సెషన్స్. అంతకుముందు ఏంటంటే ట్యాక్స్ల భారానికి తట్టుకోలేక, ఇంక్లూడింగ్ ఈవెన్ ఫేస్బుక్ వాడు, తర్వాత వీళ్ళు గూగుల్ వాళ్ళు, వేరియస్ అదర్ పీపుల్ కూడా అంతా పోయి సింగపూర్లో అవన్నీ ఆఫీసులు ఓపెన్ చేసుకొని, హెడ్ క్వార్టర్లు ఓపెన్ చేసుకున్నారు. ఈ బర్డెన్లు అన్ని, ట్యాక్స్ బర్డెన్లు, ఈ అన్ని తలనొప్పులు ఎందుకని. బట్ నౌ ఈ సేస్ ఎస్, కమ్ బ్యాక్ అగైన్, విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్, ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అనే పద్ధతులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా విత్డ్రా చేసుకొని దే ఆర్ టేకింగ్ మనీ బ్యాక్. సో దానివల్ల ఇవన్నీ పడిపోతున్నాయి, స్టాక్ మార్కెట్లు అన్నీ పడిపోతున్నాయి. సో పర్టికులర్లీ మనం ఏదైతే మీరు అన్నారు కదా, బ్రిక్స్ మీద మాత్రం ఆ డిస్కషన్ జరిగింది, దాన్ని మాత్రం ఓపెన్గా థ్రెట్ చేసేసాడు. దాంతో మనం అయితే ఓపెన్గా ఇది మన ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు, వీఆర్ నాట్ థింకింగ్, వీ నెవర్ థాట్ ఆఫ్ దిస్ అండ్ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ గోయింగ్ ఆల్టర్నేట్ కరెన్సీ బై ద బ్రిక్స్ అనేసిండ్రు. ప్రస్తుతానికి సబ్లెట్ అయిపోయింది. కానీ ఆ థ్రెట్ అనేది కేవలం ఇండియాకే కాదు కదా, చైనాకి, బ్రెజిల్కి అన్నిటికి ఉంటుంది. మనకు తక్కువ, దిస్ బేస్డ్ చైనా ఫస్ట్, తర్వాత ఇప్పుడు ఇక పుటిన్తోని ట్రంప్కు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. దే విల్ క్యారీ ఆన్. ఎందుకు అంటే నీ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతుందో నువ్వు చూసుకో, నా ఏరియా నేను చూసుకుంటా అనే పద్ధతులన్నీ ట్రంప్ కనిపిస్తున్నాడు. సో అటువంటిప్పుడు తర్వాత చైనా ఏంటంటే, చైనా ఈజ్ ద మేజర్ థ్రెట్. కానీ చైనాను థ్రెట్ చేసి, అటాక్ చేసి లాభం పొందే పద్ధతిలో అయితే అమెరికా ఇప్పుడు కనిపించట్లేదు. పర్టికులర్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రంప్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. he doesn't want to go for this confrontation direct. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది లేటెస్ట్ టెక్నాలజీలో. ఇంకా అనదర్ డెవలపింగ్ టెక్నాలజీస్లలో చైనా ఈజ్ మూవింగ్ అహెడ్ అనేది తెలిసిపోతుంది. డీప్ సీక్ తోటి ఆల్మోస్ట్ తెలిసినట్టుంది కదా. అంతే కదా, ఇప్పుడు ఎన్విడియా ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక పడిపోవటం, ఆ డీప్ సీక్ అనేది 100 మిలియన్ తోటి డెవలప్ చేసిన చాట్ జీపీటీ వీడు 6 మిలియన్ తోటి వరల్డ్ క్లాస్, దానికన్నా బెటర్ అనే పద్ధతిలో వచ్చేసి అది డెవలప్ చేయగలిగినంటే అది ఎంత క్లెవర్గా వాళ్ళు ఆ రోజు ట్రంప్ స్వేరింగ్ ఇన్ డేని అనౌన్స్ చేయటం అనేది
సో ఎప్పుడు రెడీగా ఉన్నారు వాళ్ళు. దే వాంటెడ్ టు హిట్ ఆ పద్ధతిలో. సో అటెన్షన్ అంతా అటైపోయింది అని అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది టెక్నాలజికల్లీ చైనా ఈజ్ వెరీ వెల్ అడ్వాన్స్డ్ అండ్ దెన్ అంటే వాళ్ళు దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఛాలెంజ్ అమెరికా కాబట్టి అమెరికన్స్ కూడా తెలుసు. సో ట్రంప్ ఏదైనా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏది అయినా తర్వాత యాక్షన్స్లో చూస్తే మాత్రం ఇప్పటి వరకు ఎందుకంటే ట్రంప్ అన్గైడెడ్ మిసైల్ కాబట్టి వాడు ఎప్పుడు ఏం చేస్తాడు అనేది దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా యాక్షన్ తీసుకుంటున్నాడు కొన్ని. కానీ జిన్పింగ్ కూడా ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, ఈ వాణిజ్య వార్ స్టార్ట్ చేస్తే నీకేమొద్దు చూసుకో అన్నట్టుగా మాట్లాడినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పుడు బోత్ విల్ బి లూజింగ్, ఒకలే కాదు. సో లెట్ us గో ఫర్ ద విన్ సిచ్యువేషన్. కానీ వై డూ యూ వాంట్ గో ఫర్ ద లూజ్ సిచ్యువేషన్కి ఎందుకు ఇలా చేసుకోవటం అనేది అయితే వానికి ఇచ్చేసాం. తర్వాత ఇప్పుడు అమెరికాకు చైనా అప్పిస్తుంది, అది కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. వీడేదైతే ఇది జెలెన్స్కీని నువ్వు యూఆర్ ఏ బెగ్గర్ అండ్ దెన్ మేము ఇస్తున్నాము, నువ్వు వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ అని ఓపెన్గా అనగలిగాడు. చైనా అంటలేదు, ఎందుకు అని అంటే ఈక్వల్గా ఉన్నది కాబట్టి. కానీ చైనానే అమెరికాకు అప్పిస్తున్నది ఆ స్టేజ్లో. ఆ అప్పు చెల్లించమని వాళ్ళు సీరియస్ కూర్చున్నప్పుడు వీళ్ళకి ప్రాబ్లం అవుతాయి. సో దివాళా తీసే పరిస్థితి ఉంది సార్ ఇప్పటికి. నిన్నేదో లెక్క చెప్పారు, 31 కోట్ల డాలర్లు అప్పు ఉందని. అవును, దివాళా తీసే పరిస్థితి అమెరికా. దివాళా తీసి ఫెయిల్డ్ స్టేట్గా పోయేది అయితే లేదు. కానీ బర్డన్ వల్ల వాళ్ళకు డిఫికల్టీస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు హై ఇన్ఫ్లేషన్ తోటే మొన్న అదొక పెద్ద పాయింట్, ప్లస్ పాయింట్ కాబట్టి ట్రంప్ దాని మీద చేసి నేను బికాజ్ ఆఫ్ దిస్ మిస్మేనేజ్మెంట్ మీకంత ఇన్ఫ్లేషన్ వచ్చి అప్పు నార్మల్ సిటిజన్ విత్ వాట్ ఎవర్ శాలరీస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ ప్రాపర్లీ అనేది అదొక పెద్ద ఇది అయిపోయింది ప్రజలకు. అది వెంటనే ఇది క్యాచ్ పాయింట్ అయిపోయి అవును ఈ హై ఇన్ఫ్లేషన్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బైడెన్ పాలసీస్ బాగలేవు, ఓకే లెట్ ద ట్రంప్ కమ్ బ్యాక్ అనేది చాలా వరకు అన్నారు. అది ఉంటుంది. సో ఇటువంటి అనేది అప్పుడు కూడా డెట్ సీలింగ్ బాగా పెంచేసిండ్రు. అప్పుడు ఒకప్పుడైతే అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోతుంది అనే లాస్ట్ డే దాకా కూడా ఒక్కోసారి 2 years బ్యాక్ లాస్ట్ డే దాకా ఏమవుతుందో రేపు అసలు శాలరీస్ ఉంటాయా లేకపోతే గవర్నమెంట్ రన్ అవుతుందా లేదని ఆ పద్ధతిలోకి వచ్చినప్పుడు ఈ డెట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఒక్కొక్కసారి అటువంటి క్రైసిస్ వచ్చే పరిస్థితిలో ఉండే అప్పుడు. బట్ ట్రంప్ చేసేది ఏంటంటే ఇవన్నీ కట్ చేయటం వల్ల మనకు డెట్ తగ్గిపోతుంది. సో దానివల్ల మళ్ళా మన కంట్రీ ఎకనామికల్గా స్ట్రాంగ్ అయిపోతుంది. సో అమెరికా ఫైనాన్షియల్గా ఫెయిల్యూర్ అనేది అమెరికా గోయింగ్ ఆ స్టేజ్కి మాత్రం పోవటం నేను అనుకుని అలా పోతుంది. దివాళా దిశగా వెళ్ళే అవకాశం లేదు వాళ్ళకి, ఎందుకంటే రిజర్వ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇక గ్రీన్ బ్యాక్ ఇది డాలర్ ఏదైతే ఉన్నదో వెన్ దే నీడ్ దే విల్ ప్రింట్ ఇట్. ప్లెంటీ ఆఫ్ గోల్డ్ ఉంది కాబట్టి, ప్లెంటీ ఆఫ్ ఉన్నది కాబట్టి. సో గోల్డ్ కార్డు అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు కదా మళ్ళీ ఇప్పుడు కొత్తది. ఇప్పుడు అదే ఇప్పుడు హౌ టు అట్రాక్ట్ మోర్ రిచ్ పీపుల్ టు అమెరికా అనేది. ఇప్పుడు ట్రంప్ ఏం చేసిండు, ఒకప్పుడు మిగతా అదర్ ప్రెసిడెంట్స్కు అడ్మినిస్ట్రేషన్కు చూస్తే హౌ టు అట్రాక్ట్ టాలెంటెడ్ అండ్ దెన్ బ్రెయినీ పీపుల్ అనేది ఒకప్పుడు ఉండేది. సో నౌ ట్రంప్ బిజినెస్ మ్యాన్ కాబట్టి వాట్ మ్యాటర్స్, బ్రెయినీ పీపుల్ విల్ కమ్ ఎనీవే. వద్దంటే కూడా వచ్చేస్తున్నారు కాబట్టి వస్తారు వాళ్ళు. కాకపోతే మనం డబ్బును పిలుచుకుందాం, ఆ డబ్బుతోటి ఇక్కడే ఉంటారు, మిగతా వాళ్ళంతా వచ్చేస్తారు. ఆ పద్ధతిలో పోతున్నాడు. ఓకే. సో అందుకనే ఈ H-1B వీసా అనేది టు అట్రాక్ట్ హైలీ స్కిల్డ్ బ్రెయినీ పీపుల్. ఈ గోల్డ్ కార్డు పెట్టేది ఏంటంటే రిచ్ పీపుల్. సో ట్రంప్ పద్ధతిలో అది అంటే అఫ్కోర్స్ అమెరికానే కాదు మిగతా కంట్రీస్ కూడా ఇటువంటి సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేసినాయి. ఈవెన్ ఇన్ UAE కూడా, దుబాయ్లో కూడా ఇఫ్ యూ ఇన్వెస్ట్ సంథింగ్ దెన్ యూ గెట్ ఇట్ రెసిడెన్స్ పర్మిట్. యూకేలో కూడా అలానే ఉన్నది. సో వేరియస్ అదర్ కంట్రీస్లో ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో కూడా ఉంది. అంతకుముందు కూడా ఒక స్కీమ్ ఏదైతే ఉన్నదో బిజినెస్ వీసాలలో ఇఫ్ యూ ఇన్వెస్ట్, ఇప్పుడు ఏమన్నాడు 5 million వచ్చేసిండు. అప్పుడు 1.5 million ఇస్తేనే వచ్చేది. కాకపోతే ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ జాబ్స్ అని కూడా దానికి కండిషన్ ఉండే.
అవును 10 మెంబర్స్కి ఏదో మినిమం ఉండే మినిమం. సో వీడు అనేది ఏం లేదు, లీవ్ జాబ్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్, యూ బ్రింగ్ 5 million ఐ విల్ గివ్ యూ ఓకే గోల్డ్ కార్డ్ అండ్ యూ లివ్ ఇయర్. మరి ఇక 5 million పెట్టినోడు వాడు ఉట్టిగానైతే ఉండడని వీనికి తెలుసు. ఇప్పుడు ఇంకోటి సార్, అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది అనేది ఒకటి ఉంది. ఇప్పుడు అనేక కంపెనీలు మీరు అన్నట్టు వాళ్ళకు కూడా రాయితీలు ఇస్తున్నాడు అన్ని కంపెనీలకి. ఈ గోల్డ్ కార్డ్ లాంటిది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోతుందంటారు? అంటే అది కొంతవరకు తగ్గుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందని అయితే లేదు స్టాటిస్టిక్స్ ప్రకారం. వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ డ్యూరింగ్ లాస్ట్ 3-4 years బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఇంత పెరిగింది అంత పెరిగింది ప్రోపగండా చేసిండు కానీ యాక్చువల్ అనాలిసిస్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఏం పెరగలేదు. ఎంప్లాయ్మెంట్ ఒకసారి ఇంక్రీజ్ అయిపోయింది కొన్ని ప్లేస్లలో కూడా. సో దానివల్ల ఈ గోల్డ్ కార్డు ఇంట్రడ్యూస్ చేయటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయిపోతుంది అనేది మాత్రం లేదు. కొన్ని ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటారా? ఎంప్లాయ్మెంట్ పెరిగే ఆస్కారం అవుతున్నది. అంటే కంపెనీలన్నీ అక్కడికి వెళ్తే రాయితీలు ఇస్తారు, మేక్ ఇన్ అమెరికా అనేది కాన్సెప్ట్ ఉంది. అవును, మరి దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా అక్కడ. ఓకే, నేచురల్గా ఇప్పుడు మేక్ ఇన్ అమెరికా అనేది చేయటం వల్ల వెల్త్ ప్రొడ్యూస్ అవుతుంది అమెరికాలోని. ఒకటి సప్లై చైన్స్ అన్నీ ఏదైతే ఉన్నదో మొత్తం ఈ హ్యాడ్ టు బూట్ అంత చైనాలో తయారవుతుంది ఫర్ అమెరికన్స్ అని అందరికీ తెలుసు ప్రతిదీ. సో ఆ డిపెండెన్సీ ఏదైతే ఉందో సప్లై చైన్, ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అప్పుడు, ఇవన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు. ఈ సప్లై చైన్స్ డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడ మన ఏరియాలో చేయటం వల్ల మన ఇండియా కూడా బెనిఫిట్ అవుతుందని అప్పుడు అనుకున్నాం. కానీ మ్యాక్సిమం బెనిఫిట్ అయింది వియత్నాం. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే బిజినెస్ మ్యాన్ ఇండస్ట్రియలిస్ట్ ఎక్కడైతే లాభం ఎక్కువ వస్తుంది, ఎక్కడైతే సెక్యూర్గా ఉంటారో, ప్రాబ్లం లేకుండా సెక్యూరిటీ అనేది కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఒకటే బిజినెస్ వస్తుందని డబ్బు వస్తుందని పోయి సిమ్ నోట్లో తల ఎవడు పెట్టాడు బిజినెస్ మ్యాన్. సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉండి కూడా లాభం వస్తుంటే ప్రిఫర్ చేస్తారు. వియత్నాంలో అటువంటి కలిగించుతున్నారు కాబట్టి వాళ్ళంతా అటు ఎక్కువ మంది పోయినారు. సరే ఇండియాకి కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు యాపిల్ కూడా ఇప్పుడు మనకు చెన్నైలో ఇక్కడ మొత్తం తయారు చేస్తున్నప్పుడు అదర్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. సో ఈ సప్లై చైన్స్ కూడా డైవర్సిఫై చేయనీకి ఒక పద్ధతిలో అప్పుడు అమెరికా ఆలోచించినప్పుడు, యూరోప్ కూడా ఆలోచించినప్పుడు, ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, కమ్ టు అమెరికా, విల్ ప్రొవైడ్ ఆల్ వాట్ ఎవర్ ఇన్సెంటివ్స్, ఇక్కడే మేక్ ఇన్ ఇండియా చేయండి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పద్ధతులు వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఎక్కువ అవుతుంది కానీ అన్ఎంప్లాయ్మెంట్ అయితే పెరగదు. ఇది ఒక యాంగిల్ అయితే, ఇంకొక యాంగిల్ ఏంటంటే టెస్లా లాంటి కంపెనీలని ఆపేస్తున్నాడు వేరే కంట్రీస్కి పోకుండా అనేది. ఇప్పుడు టెస్లా ఇండియాలో లాంచ్ చేయాలనేది ఏదో ఎలన్ మస్క్ ప్రయత్నం చేస్తుంటే నో వెళ్ళొద్దని చెప్పి ఆయన అన్నాడని, దాంతో ఆయన ఏదో ఆగిపోయాడని అంటారు. లేదు అదేమి ఎంత, ఒకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అదర్ కంట్రీస్లో చేయటం కంటే అమెరికాలో ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక పాయింట్. ఎస్, కానీ అట్ ద సేమ్ టైం మిగతా కంపెనీస్ కూడా ఇప్పుడు టెస్లా అమెరికా ఇది మన ఇండియాకు రావద్దన్నాడు అని ఇన్వెస్ట్ చేయొద్దన్నాడు అనేది అది 100% కరెక్ట్ కాదు. ఇన్వెస్ట్ హియర్ ఆల్సో, ఇన్వెస్ట్ దేర్ ఆల్సో. మరి ఇప్పుడు బిజినెస్ కావాలి కదా. నువ్వు టెస్లాలో ఇప్పుడు నువ్వు నీ ప్రోడక్ట్ నువ్వు అమ్ముకోవాలంటే నీ ప్రజెన్స్ ఇక్కడ అవసరం కదా. నువ్వు అక్కడ తయారు చేసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చినట్టు మళ్ళీ తారీఫ్స్ మళ్ళీ మొదలవుతూనే ఉంటాయి కదా. కానీ ఆయన అట్ట కాదు కదా, నువ్వు ఏదో ఇక్కడే పెట్టి ఇక్కడే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయని చెప్పేసి అన్నాడు ఎలన్ మస్క్ తోటి అని కదా వచ్చింది. అదే నేను అనేది. ఇప్పుడు 100% నువ్వు ఇక్కడ చేయకుండా నువ్వు బయట పోయి చేసుకున్నావు అనుకో, దానివల్ల అమెరికా నష్టపోతుంది అంటాడు. అది కూడా కొంతవరకు కరెక్టే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బిజినెస్ పీపుల్ అంతా అమెరికన్స్ వాళ్ళంతా ఇప్పుడు అమెరికాలో కనుక నువ్వు అక్కడ ప్రొడ్యూస్ చేస్తే అక్కడ తారీఫ్స్, అక్కడ ట్యాక్సెస్లు అవన్నీ నువ్వు పే చేయాలి కదా. తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయాలి కదా. సో దానివల్ల ఈ రెండు విధాల వల్ల అమెరికాకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది కదా. కానీ ఇక్కడ బయటికి రావడం వల్ల ఇండివిజువల్ కంపెనీకి బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఎన్ని చేస్తున్నావు కాబట్టి నువ్వు అక్కడ ట్యాక్స్లు పే చేయవు. సో ఇక్కడ సంపద ఇలా ఉండిపోతుంది. సో అందుకని ఎక్స్పాన్షన్ అక్కడ అవసరం ఉన్నా కానీ, నీకు మార్కెట్లో అవసరం ఉన్నా కానీ ఇక్కడ ప్రొడక్షన్ కూడా ఇక్కడ ఉండాలి. సో బ్యాలెన్సింగ్ చేయమన్నట్టు ట్రంప్ ఇన్సిస్ట్ చేస్తున్నాడు పూర్తిగా. ఇప్పుడు ఎందుకు జరిగింది అని అంటే, చైనాలో చీప్ ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి, చీప్ లేబర్ కాబట్టి, చైనా కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి యాక్చువల్గా ప్రిజనర్స్తో వర్క్ చేసినప్పుడు 0 పేమెంట్స్. అంత ₹1 పేమెంట్, ₹100 బదులు ₹1 పే చేస్తే వాడు ఏముంది ఉట్టిగానే జైల్లో ఉండే వాళ్ళు పని చేయటం అంటే ఆ స్టేజ్లో ఉండేది వాళ్ళు. సో అందుకని కంపెనీస్ అన్నీ వెస్ట్రన్ కంపెనీస్ అంతా అమెరికాకు పోయినాయి.
వాడు తెలియకల్లుడు కాబట్టి వీళ్ళందరి టెక్నాలజీస్ని కాపీ చేసి అక్కడ ప్రొడక్షన్ చేసి ప్యారలల్గా వాళ్ళ నెత్తి మీదనే చేయబెట్టిండు వాడు. సో అందుకనే ఇప్పుడు ట్రంప్ కూడా అనేది ఏంటంటే మీరు అక్కడ చేయటం కాదు ఇక్కడ చేయండి, ఇన్సెంటివ్స్ అన్ని ఇచ్చేస్తాం. సో ఒకటి దానివల్ల ఏమవుతుందని అంటే ఒకటి అమెరికాలో ఉన్న ప్రొడక్షన్ పెరిగిపోయి అమెరికాలో జీడిపి పెరిగిపోతుంది, ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. మోర్ ఇంపార్టెంట్లు మళ్ళీ అది ఏమవుతుందంటే సప్లై చైన్లో ఉన్న డిపెండెన్స్ తగ్గిపోతుంది. సో ఇన్ని విధాల మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి కాబట్టి యాజ్ బిజినెస్ మ్యాన్గా, మోడర్న్ బిజినెస్ మ్యాన్గా సూపర్ పవర్గా ఉండి కొంత మనం ఏదో దయాదాక్షిణ్యాలు చూపించి దానాలు చేయటం కంటే మనం చూసుకోవడం